యువతకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రోజు నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. సరే 9 రోజులు కూర్చున్నాం, ఆరోగ్య పరిస్థితి బాగలేదు. తర్వాత ప్రభుత్వమైనా కదిలి మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందేమో అని చెప్పేసి మేము స్వచ్ఛందంగా విరమించడం జరిగింది. కానీ దాని తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం కానీ గ్రూప్ 2 పోస్టులు పెంచడం కానీ ఇవి రెండూ చేయలేదు. అక్కడితోనే ఆగకుండా అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు, అది కూడా ఆ వర్గీకరణ అయిన తర్వాత కూడా మాకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మరి టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మేము మొదటి వారంలోనే మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ మాట కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా వీరు మాట నిలబెట్టుకోలేదు. దీనికి నిరసనగా మేము ర్యాలీలు, ధర్నాలు, ముట్టడిలు, నిరసన కార్యక్రమాలు, ఇంద్రపార్క్ దగ్గర ధర్నాలు కూడా, మహాధర్నాలు కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం కొంచెం కూడా కనికరించకుండా మా మీద అక్రమ కేసులు బనాయిస్తూ అడిగిన వాళ్ళని కొడుతూ ముఖ్యంగా మా యొక్క శక్తిని మమ్మల్ని హేళనగా చేస్తూ మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులను ఆ పార్టీ అనో ఈ పార్టీ అని చెప్పేసి మమ్మల్ని ఒక ముద్ర వేయడం. అసలు అంతకు మించి బాధాకరమైన విషయం ఏంటంటే మాకు ఉద్యోగాలు ఎక్కువైనాయి, మాకు నోటిఫికేషన్ వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద వచ్చినామని చెప్పేసి మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటని మేము ఖండిస్తూ ఒక కార్యాచరణ పూనుకున్నాం. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి రియాజ్ ఎవరు, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బల్మూరి వెంకట ఎవరు, ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్. మరి మా దాంట్లో ఎవరైనా అట్లా పార్టీ జెండా ఎవరైనా వేసుకొని మా ఉద్యమాల్లో వస్తున్నారా? మరి రానప్పుడు అసలు నువ్వెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. దాంతోపాటు ఇక మేము నిరసనలు శాంతియుతంగా మేము పోతే మాకు నోటిఫికేషన్స్ రావు అన్న విషయం మాకు అర్థమైపోయింది. ఇక ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి కార్యక్రమాన్ని, హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి అనే కార్యక్రమాన్ని జూలై 4వ తారీఖున నిర్వహించడానికి కోసం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసాగా ఉండాలని చెప్పేసి, అండగా ఉండాలని చెప్పేసి ప్రతి పొలిటికల్ పార్టీని మేము మద్దతు కోరుతూ మేము సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారిని మేము మొదట కలవడం జరిగింది. వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలపడం, దాని తర్వాత మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా మేము మద్దతు తెలపాలని చెప్పేసి గౌరవ పెద్దలు హరిచంద్ర గారిని మేము కోరడం కూడా జరిగింది. వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత కూడా మీకు రుణపడి ఉంటుందని చెప్పేసి, అలాగే రేపటి నుంచి మిగతా పార్టీల కూడా మాకు ఎవరు మద్దతు ఇచ్చినా మేము అందరూ మద్దతు తీసుకుని మాకు రావాల్సినటువంటి చివరి నోటిఫికేషన్ వరకు ఈ ప్రభుత్వాన్ని గుడ్డలు ఊడదీసి కొట్టే వరకు కూడా మేము పోతాం. మేము సాధించుకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి. ఒకవేళ ఈ ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని కూడా ఢిల్లీ నడి బొడ్డున కూడా ఈ రాహుల్ గాంధీని, ఈ ప్రియాంక గాంధీని వీళ్ళు ఏదైతే మాకు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని మాకు నిలబెట్టుకున్నందుకు వాళ్ళని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వాళ్ళని ఎండగొడతాం. వాళ్ళని ఇంకోసారి ఈ నిరుద్యోగులను ఉపయోగించుకొని బీహార్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు మీరు నీతి సూక్తులు చెప్తే మాత్రం మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మిత్రులారా, మనందరికీ తెలిసిన విషయమే హ్యాండ్ పార్టీ ఈరోజు నిరుద్యోగులకి హ్యాండ్ ఇచ్చిన కారణాన మనం ఈరోజు బీఆర్ఎస్ భవన్ తట్టి హరీష్ రావు గారి మద్దతు కోరడం జరిగింది. కావున గ్రామాల నుంచి అందరూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాను. తప్పు హామీలు ఇచ్చి వాళ్ళే అంత ధైర్యంగా తిరుగుతున్నప్పుడు అంత నీతి నిజాయితీగా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి కేవలం పుస్తకాలకే మన జీవితాన్ని అంకితం చేసుకున్న మనమెంత ధైర్యంగా ఉండాలి. కావున ప్రతి ఒక్క నిరుద్యోగి సెక్రటేరియట్ ముట్టడికి ఖచ్చితంగా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, నిరుద్యోగుల ఐక్యత. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ 40 లక్షల మందికి మీకు ఉద్యోగాలు కావాలంటే 40 లక్షల మంది ఈ సెక్రటేరియట్ వరకు అడుగు వేయాలని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు వినతి చేస్తా ఉన్నా. మీరు ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం.
సో ఇప్పుడు ఇక్కడ మీట్ అవ్వడానికి రీజన్ ఏంటనేది అందరూ మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అయితే జనరల్ ఎలక్షన్స్ ముందు మా వద్దకు వచ్చి ఓట్లు కావాలి మీరు మాకు చేయండి అని అన్నారో, ఇప్పుడు మేము అలా చేసిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు కదా, ఇప్పుడు దానికి ప్రతీకారంగా మాకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నిరుద్యోగ మిత్రులు ఉన్నారు కాబట్టి మేమందరం మళ్ళీ పూనుకొని మిమ్మల్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా ఓడించాలనే విధంగానే మేము పయనిస్తాం. ఖచ్చితంగా మా నిరసన ఎలక్షన్ రూపంలో మీకు తగలబోతోంది. అండ్ నేను యువతకు చెప్పాలనుకునేది ఒకటే, మనకు రావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలంటే మనం ప్రశ్నించాలి. సో దానికోసం అందరూ చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి తరలి రావాలని నేను కోరుకుంటున్నాను. విజయవంతం చేద్దాం సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి.